అసలు చెప్పండి అమ్మా మీరు. సార్ నమస్తే సార్. కానీ సార్ ఇక్కడికి వెళ్ళి ఈ జనం కాదు, ఆయన చేసిన పని ఎన్ని పనులు చేసిన అంటే ఇక్కడికి వెళ్ళి మళ్ళా ఆడ 100 అయినాయి. ఆయన తల్లికి కొరవలే, ఆయన తాతమ్మ కొరవలే, ఆయన చెల్లెళ్ళ కొరవలే, ఆయన అక్కల కొరవలే, ఆయన ముసలాకు ఆయన ముసలాకు కూడా కొరవలే. ఆయన కూడా మెత్త కొట్టి వరుస పెట్టి వస్తే ఆయన అత్తలు వచ్చిన అనుకో, అత్తలకు నా దగ్గర ఉంటే వస్తావా రా, నీకు వస్తా అంటే ఎడిచి పెడతా, లేకుండా నీకు అస్సలు ఎడిచి పెట్టా, నేను నా పానం పోయిన ఎడిచి పెట్టా. నువ్వు వస్తావా ఇప్పుడు నువ్వు అన్నారు కల్లా ఆడలు ఏం చేస్తే ఆడలు బలం ఉంటుందా, వాళ్ళు పోతారు కదా దేవుడానికి చేసుకుని పోతూనే ఉంటారు. పోయి వాళ్ళు వస్తారు కదా, మళ్ళీ ఇంకా మళ్ళీ పోతాయి. ఇది ఇట్లా ఎందుకు చేస్తా ఉరికిపోతారు, ఉరికిపోతాడు. ఇంకా మళ్ళీ వస్తారు. ఆయన చెల్లెలు గింత పిల్లలు ఉన్నారు సార్, చెల్లెలు ఉన్నారు, అక్క గింత పిల్లలు చూపెట్టి రేపు కూడా చూపెడతా నేను. వాళ్ళకి తీసుకువచ్చి ఆ గింత పొరగాళ్ళకు రేపు చేసి ఆడి ఆగతం చేసి పాపం చేసి గోస ఏడిచారు సార్. తోడబుట్టిన సొంతం చెల్లెలే ఆగం చేసి ఆ ముసలాకు ఆగం చేస్తే పచ్చి లెక్కడ ఏడ్చింది. నా మనవాడికి ఇంత చేస్తాడా, నా మనవాడికి ఇంత బాగా నాకు కష్టం పెడతా అని ముసలాకు తీసుకుపోయి పేంత్రి పైసలకు తీసుకోపోయి నాకు నేను చెప్తాను. పేంత్రి పైసలకు తీసుకోపోయి ఆ ముసలా పేంత్రి పైసలకు తీసుకుపోయి పేంత్రి ఆడుకొస్తారు అమ్మ అని అమ్మమ్మ అని తీసుకోపోయి మన ఇది కళ్ళెవలా గుట్ట లేదు, ఆ గుట్టలో ముసలా గోడితే ఇక్కడికి వెళ్ళి తలకాయ పలికి గింత పలికింది కాదు ఆయన అమ్మమ్మ అని నాయనమ్మకు ఇంత తలకాయ పలికిపోయి ఆ ముసలా చెట్లలో వేసి రేపు చేస్తాడా సోయలేదు ముసలా కాల్చేది లేదా 2 కట్టలు ఇట్లా పట్టుకుని నడుతుంది, 2 కట్టలు పట్టుకుని నడుతుంది ఆ ముసలా రేపు చేసేసి ఆ ముసలా జ్ఞానం వచ్చి మళ్ళీ ఎత్తుకొచ్చి ఇంటికాడ వేసి వెళ్ళిపోయారు. ఇంటికాడ వేసిపోతే కొడుకున్నాడంట, కొడుకుని అట్లా ఎందుకు చేసినా ఏం పని చేసినా అమ్మకి అంటే నేను దెబ్బతో కట్టాను. ఆ ముసలా ఒకటిదా నాకు రేపు చేసిందిరా, నా అమ్మను కూడా నాకు చేసిన అని ఆయన మస్తు బాధపడి ఏడ్చింది. నాకు మస్తు బాధపడి ఏడ్చి నేను ఎందుకు బతికిరా, నేను ఎందుకురా, నీవు కన్న కానీ నా అమ్మను ఇంత బాధపడతారా అని చేసి ముసలాకు అట్లా చేసిండా. ముసలా అట్లా చేసి ఇక మళ్ళీ ఆడనో ఆ ఊరు పెట్టుకుని నాకు రాదు దుబ్బాకలో పోయి దుబ్బాకలో పోయి పాప ఆమె మొగోళ్ళు లేడు, ఆమెకు మొగోళ్ళు లేడు, ఆమె మొగోళ్ళు లేకుండా ఆమెకి ఏం చేసిండు, నువ్వు ఆమె కూలి చేసుకుంటావు, నాలు చేసుకుంటుందో, మరి మేకలు మేపుకుంటున్నావు, మరి ఏం మేపుకుంటావు, ఏం పనికి పోయిందో అడవిలో దొరకబెట్టి ఆమెకు చాలా కష్టాలు పెట్టి కళ్ళు లేవు, కళ్ళు మొత్తం పీకేసిండు, ఈ చేతులన్నీ పీకేసిండు, కలుపు పీకేసి దొరబందల ముఠ కట్టి పొక్కలు వేసిండు. చంపేసిండు సార్, రేపు చేసి చంపి బొందలేసిండు. దుబ్బాక దగ్గర చంపి బొందలేసి వెళ్ళిపోయిండు. బొందలేసి పోయినప్పుడు ఉరికి వచ్చి ఎడ దాగిండు, సిద్దిపేటలో దాగితే మాకు పత్త దొరకలే. సిద్దిపేటలో వచ్చి ఏమంటారు అంటే సిద్దిపేటలో వచ్చిన అని పత్త దొరికింది. ఇట్లా చంపి మాకు దొరకలే. అయ్యా మేము వాట్సాప్ చూస్తుంటే మాకు ఎంత గోషాది పాప ఎర్ర పొల్ల గింతే నా ఇడికి ఉంది సార్, నా ఇడికి ఉంది ఎర్రగా. ఆమెకు అట్లా ఆగం చేసిండా, ఆగం చేసి సిద్దిపేటలో వచ్చిండు. సిద్దిపేటలోకి వెళ్ళి వచ్చి మరి ఏం చేసిండో అట్లా వచ్చి ఆయన అత్తగాడు వచ్చిండు. మీ సొంత బిడ్డనిచ్చింది, మరి అల్లుడికి ఏం తప్పు పని చేసింది, బిడ్డనిచ్చింది. అల్లరేడి పండ్లు తెంపినట, బిడ్డనిచ్చింది. అల్లరేడి పండ్లు తెంపి మరి అల్లుడాన్ని వచ్చిందని మందు తాపివచ్చు, కొడ తాపివచ్చు, ఇంత అన్నం వండి పెట్టిందంట, కూర పెట్టి తినిపించిందంట, అన్నీ చేసిందంట. తినిపించినాక నా దగ్గర చేప వేసిందంట. చేప వేసి మా అల్లుడు వచ్చిండుగా పడుకో అల్లుడు చేప వేసిందంట, మెత్త వేసిందంట. పండుకో అంటే నేను ఒక్కరిని పండుకుంటున్నా, నా ఇప్పుడు చంపిన నాకు చెప్పిన అంటే మళ్ళా అల్లు వాళ్ళు ఉరికిపోయి నాకు చంపేశాడు. అయ్యే దేవుడా అని ఉరికి ఉల్లపడారంట. ఉల్లపడి ఊళ్ళో కాలు బట్టి మొక్కి అమ్మ అని కాలు మొక్తా నాకు తప్పదానికి వచ్చిండు, అమ్మ మాలు నాకు తప్ప కాలు బట్టి మొక్కి వచ్చినాక మళ్ళీ వచ్చి అట్లా ఇట్లా ఏంద్రాని ఇక్కడ మేము ఇక్కడ పట్టుకున్నా అంటే అలా మాకు చెప్పలే, ఆ ఇష్టం మాకు చెప్పలేకుండా ఆడిపోయి టౌన్లో పోయినాం. ఏయ్ నువ్వు ఇటువంటి పని చేయవద్దు, దొంగ పని చేయవద్దు, నువ్వు సల్లంగా బతుకు. ఇంకా మళ్ళీ వచ్చిండు, మళ్ళా చెప్పినాం, చెప్పి ఆడు తీసుకొచ్చి ఈడ వచ్చినాక ఏం చేసిండు, ఇలా కిట్టమ్మ ఉంది, ఆమెకు రేప్ కేసు చేసిండు, బిడ్డలు ఎత్తుకొని పోయిండు. ఇప్పుడు టౌన్లో ఉన్నారు వాళ్ళు. ఆమె కాదు ఎట్లా చేసిండు, మా ఘోరం చేసిండు. ఆయనకు బట్ట లేదు, ఆమెకు మా ఘోరం
ఇది మనిషి తనుకు. అంటే ఇక్కడ ఒక నరరూప రాక్షసుని లాగానే తను కనిపిస్తుంది. ఎందుకంటే ఒక్కరు కాదు, తన నేర ప్రవృత్తి ఉండడంతో పాటు ఒక కామ పిశాచి లాగానే తను ఇక్కడ తండావాసులు ఈ గూడెం వాసులతో ప్రవర్తించడం తెలుస్తుంది. ఆ రోజు ఏం జరిగింది, అసలు తను వచ్చినటువంటి విధానంతో ఒకసారి మనం అనుకుందాం. చెప్పండి. చాలా ఉన్నాయి అట్లా. అది అట్లా మాకు తనకు మొత్తం బరి బాగా చేసిండ. ఆమె ఉరికిపోయి అడిగిలో పడి ఏం చేసిండు. ఇంకా ఆమె పోయిందా. ఇంకా మళ్ళీ ఎన్ని 2-3 నెలలకు వచ్చిండు. 2-3 నెలలకు వచ్చి 2-3 సంవత్సరాలకు వచ్చిండు. 2-3 పాతగా అవుతాంగా మరి కోపాలు పోతాయిగా. అప్పుడు వచ్చిండు. అప్పుడు వచ్చి ఏం చేసిండు అంటే ఈ కిట్టమాని ఉంది మా కుడిరాజా భార్యలు, ఇద్దరు భార్యలు ఉచ్చులు పెట్టుకోద్దాం రా అని తీసుకుపోయి కుందులు ఉచ్చులకు తీసుకుపోయి ఆమె గట్ల చేశాడు ఇద్దరికి. చేస్తే వాళ్ళు ఉన్నారు, ఇప్పుడు కూడా ఉన్నారు. చెప్పిస్తాను సార్లు కూడా ఇంత జరుగుతుంటే మరి పోలీస్ స్టేషన్ మీరు ఏం వాళ్ళ కంప్లైంట్ ఇస్తలేరమ్మా? పోలీసులు పడతలేరు, పెట్టినాం దొరకలేడు చేస్తుడు ఉరికి. ఆ రజ్జ మాకు ఇరకలేదు. మేడం దేవులాడతాం ఆయనతో మీద మరి ఇప్పుడు బయటికి పోయి వస్తుండగా వచ్చినప్పుడు మీరు తండవాసులు మరి పట్టుకొని మరి అందరూ అప్పయిపోద్దా? టండలో అడవిలో పోతాం కదా సార్. టండలో ఉన్నప్పుడు రాడు. అడవిలో ఒక్కరు మామిడి చెట్లకు మామిడి టోళ్ళకి పోతాంగా. అప్పుడు చేస్తుండు పని, అడవిలో పని అప్పుడు చేస్తుండు. అడవిలో పని అప్పుడు చేస్తుండు. ఒక్క ఆడి ఆమె నీళ్ళకి పోతుంది, కట్టెలకు పోతుంది. అంటే ఇక్కడ గూడెంలో ఎవ్వరు లేనప్పుడు ఒంటరిగా ఉన్నప్పుడే వేటాడతాడు. అంటే ఒక వేటనే చేస్తున్నాయనే. మళ్ళీ అడవిలో పోయినా అనుకో, ఆమెకు చేసిన పని చేయాలి, ఆమెకి నరకాలి, ఆమె బాగా రేపు చేయాలి. ఆమె జాడ పుక్కలు ఆడ నడతాడు. గింత ఆగం చేసినాక మేము ఎట్లా ఒప్పుకుంటాం సార్? మేము ఎట్లా ఒప్పుకుంటాం? ఈడ వచ్చుడు సార్, అబ్రామా ఈడ వచ్చుడు సార్. ఈడ వచ్చి గో ఇల్లు ఆడ ఈడ పండుకున్నారు. ఈయన పండుగ వాళ్ళు వచ్చిండు. ఇవి తప్పేసిండుగా భయానికి దాంట్లో తీసుకుపోయారు. గో గిన్నె సార్ ఆమెకు చంపింది ఆడ. ఇక్కడ తను ఎవరైతే ఇప్పుడు కనకయ్య తన భార్యలు ఇద్దరిని కూడా గొడ్డలతోటి చంపుదామని చెప్పి వెళ్తున్నటువంటి క్రమంలో కూడా ఇక్కడ ఉన్నటువంటి ఈ పిట్టలగూడెం వాసులందరూ కూడా చాలా ఒక దీనస్థితిలో ఉన్నటువంటి పరిస్థితి. ఒంటరిగా ఏ మహిళ కనపడినా కానీ తను ఎత్తుకొని వెళ్ళి రేప్ చేసే ఎంతో చిత్రహింసలకు గురి చేస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది అంటున్నారు. మనం చూస్తున్నటువంటి ఈ ప్రాంతంలోనే తను గొడ్డలు పట్టుకొని వచ్చిన తర్వాత ఇద్దరు భార్యలను కూడా చంపేటువంటి ప్రయత్నంలో కూడా విసికి వేసారి ఆ దొరికినటువంటి భర్తను భరించలేక గొడ్డలితోటి కూడా వాళ్ళు ఇక్కడే ఇదే ప్రాంతంలోనే చంపినట్టుగా వీళ్ళు చెప్తున్నారు. అసలు ఏ టైంలో జరిగిందమ్మా సార్? ఒక్కటి అయింది సార్, ఒక్కటి అయింది. మేము అందరం ఏం చేసినాం అని భయాన్గా అయ్యా మా మొగలు అంటారే పడ్డాం. అయ్యా మేమైతే భయం పడి మాకు ఆడబోతు చంపేస్తారని మా మొగలు అంటే తిరిగినాం. ఈడ మేము పండుకోం, ఈడ పండుకుని గుడి కాడ పండుకున్నాం. అందరు గుడి కాడ పండుకున్నాం. అంటే రాత్రి చనిపోయిన తర్వాత పొద్దున్న దాకా ఇక్కడనే ఉంది బాడీ, ఈడనే ఉంది. మేము ఆడపోయి గుడి కాడ మేము పండుకున్నాం. రాత్రి లొల్లి అవుతుంది. ఎందుకు లొల్లి అవుతున్నా అని మేము ఉరికి వచ్చాం. ఇద్దరు ఆడలు పాపం ఆమెకు వేస్తే ఇక్కడికి వెళ్ళి వాళ్ళ భార్యకు నువ్వు వస్తా ఇక్కడికి గింత తెగింది సార్, గింత మొత్తం తెగింది. వస్తావు రారా, మధ్యరాత్రి వచ్చి మీరు వస్తారా రారా, లేకుంటే మీకు చంపుతా అని అడుగులు కూడా. మరి ఇద్దరు ఎందుకు చేసుకున్నాడమ్మా? ఇద్దరు ఎట్లా ఇచ్చిన ఆయనకు? ఇద్దరు ఇయ్యలే, దొంగ సాటు కట్టుకుపోయిండు. వేసుకోపోయిండు సార్. పెళ్లి చేసుకోలే ఎత్తుకుపోడు అని అమ్మ ఏమన్నా అనుకో అని అబద్ధం అనవద్దు. దేవుడు గుట్లా పోతుండు కానీ ఈడ వచ్చి వేసుకోపోయిందా. రాత్రి పొగాడ పండుకున్నారు. ఆపేసి మేము కొట్టినాం అని రాని మేము కూడా వస్తే సంబంధం చెప్తాం బిడ్డ, సంబంధం ఉన్నా ఆడలో వచ్చి ఇద్దరు ఆడలు కొడతారా మరి బట్టిరిగా అప్పుడు దొరికిండు. మా అమ్మని కూడా చంపుతాం, ఇక మాకు కూడా చంపుతా వచ్చి ఆడిపోయి ఇద్దరు ఆడారు. ఎప్పుడు ఈయనతోటి ఈయనకొక ఇల్లు సంసారం వ్యవహారం ఏం లేదు. మరి భార్యలను ఎట్లా అంటారమ్మా ఆయనను? వేసుకుపోయినాక భార్యనే అంటుండు. ఆయన వేసుకుపోయిండుగా అని అంటే ఉన్నారుగా, ఉన్నారా కొద్దిసేపు? ఉన్నారు ఇంకా మళ్ళీ 2-3 సంవత్సరాలు ఉన్నారు. ఆడ సిద్దిపేట దుబ్బాక గజ్జలు ఆట ఆడతాడు. అంటే ఇప్పుడు మామిడి చెట్లు పట్టడానికి మొత్తం ఊర్లో తిరిగి పడతా ఉంటారా? మేము ఏం చేయాలంటే సార్, మేము ఒక అడవిలో బతికేటోళ్ళం, మేము ఒక మాటోడ బతికేటోళ్ళం. ఒక్కొక్క ఆడ 2 మేకలు ఉన్నాయి, ఒక 10 మేపుకొని పోతాం. మాకు భయం కాదు సార్. ఆడలోకి ఇట్లా చేసి మోసం చేసి పోతే వాళ్ళు ఇద్దరు నరికారు సార్.
ఇప్పుడు ప్రస్తుతానికైతే ఇంకా వాళ్ళ ఆవేదన ఎంత చెప్పినా తగ్గడం లేదంటున్నారు. ఒకసారి గ్రౌండ్ రిపోర్ట్కి వచ్చిన తర్వాత అసలు ఏంది మరింత వాళ్ళ ఆవేదన, ఎందుకంటే మనం మిగిలిన వాళ్ళతో మాట్లాడించేటువంటి ప్రయత్నం చేస్తున్నాం కానీ వాళ్ళు ఒప్పుకోవట్లేదు. ఆ ఆవేదన అంతా వినండి అని చెప్పి అంటున్నారు. నిజంగా ఎంత ఆవేదన ఉంది ఒకసారి మాకు కనుక్కుందాం. మాకు ఇంత బాధలు ఉండి మేము ఎందుకు బతకాలి సార్? మాకు ఊళ్ళో వచ్చి బాగా మంది సాగొడ్రి వాళ్ళతో దొంగలతో బతకాలి ఏం బతాం అని మా బట్టాలి ఆడలు చంపేస్తే ఉరికొచ్చి చంపేసారు సార్. అంటే ఊళ్ళో ఉన్నటువంటి ఆడవాళ్ళందరూ అందరు కొట్టు అందరు ఆడుకుంటాం అందరు కొట్టాం ఉరికి వచ్చి ఆడు లొల్లి చేసి ఊరుకుంటాం సార్. మేము పాడుకున్నాం లొల్లి అడుగు ఓ అమ్మ ఓ నాయన ఓ అమ్మ ఓ అయ్యో మాకు తప్పుదా ఉరికి వస్తారు, అయ్యో మాకు తప్పుదా ఉరికి వస్తారు అని దెబ్బతిని అడలు ఒకటరా అని ఏడుతురుగా. ఎందుకు అడుగు ఏడుతాడు ఉరికి వచ్చాం, మేము అంతా ఉరికి వచ్చాం. అడిగితే వేస్తారు గొంతుకాలు ఇద్దరు వేస్తే నా కొడుకు ఏం తింటే మా కొడుకు ఏం చేశాడు రాత్రి ఆడలు చెప్పిన అని ఆయనకు చచ్చిపోయి తాగొట్టు ఇద్దరు తాగొట్టాక ఇది గొడవ తీసుకున్నాడు. కూడా ఇల్లుకు తాగొట్టు అని నా కొడుకు వేసాడు డబ్బులు. మా బావ కొడుకు